దావీదు సంతతి కొరకు యెరూషలేములో నివసిస్తున్నటువంటి నివాసుల కొరకు ఒక ఓట తీయబడిందని ప్రభు చెప్తున్నాడు. ఒక ఓట తీయబడింది. ఒక ఓటను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఎవరి సంతతి కొరకు? దావీదు సంతతి కొరకు. ఎవరి కొరకు? యెరూషలేములో నివసిస్తున్నటువంటి మన కొరకు. చేతులు చాపు గట్టిగా చెప్పు, రెండు చేతుల పైకెత్తి. యెరూషలేములో నివసిస్తున్నటువంటి మన కొరకు ఒక ఓట తీయబడింది. ఓట అంటే ఏమిటి? వినాలి చాలా జాగ్రత్తగా మీరు. ఓట అంటే అర్థం ఏమిటి? ప్రవహించే దానిని 24 గంటలు ఆగిపోకుండా భూమిలో నుంచి పైకి ఉప్పికే దాన్ని ఓట అంటారు. ఆగిపోకుండా భూమిలో నుంచి ఇక 24 గంటలు నీళ్లు పైకి ఉప్పుకుతూనే ఉంటాయి. దానిని ఓట అంటారు. ఓట అంటారు దాన్ని. గమనించండి, ఇక్కడ మన కొరకు, దావీదు సంతతి వారి కొరకు యేసయ్య ఒక ఓటని మన కొరకు తీసి ఉంచాడు. కొట్టు చప్పట్లు, రెండు చేతులు చాపి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. చేతులు చాపి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఈ యొక్క నవంబర్ ముగింపు ఆదివారపు ఆరాధనలో దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ సంతతి కొరకు ఒక ఓటును పరిశుద్ధాత్మ దేవుడు తీసి ఉంచాడు. ఆమె చెప్పగట్టిగా, చేతులు చాపగట్టిగా చెప్పు. ఆ ఓటే మీ జీవితంలో ఉపికేటట్లు చేస్తుంది. ఆనందములో మీరు ఉబ్బుకుతారు, సమాధానములు మీరు ఉప్పొంగుతారు, ఆశీర్వాదములు మీరు ఉబ్బుకుతారు. చేతులు చాపు గట్టిగా మీరు హుషారుగా చెప్పాలి. ఈ స్త్రీలు కూడా చేతులు, రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. మీ కొరకు ఒక ఓటను దేవుడు తీసి ఉంచాడు. ఏమిటి ఆ ఓట? ఆగిపోయే ఓట కాదది. ఎండిపోయే ఓటు కాదది. అది ఎప్పుడు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతూ నీరు అనే ఊట, ఆశీర్వాదం అనే ఊట, ప్రశాంతత అనే ఊట ఉప్పికేటట్లు చేస్తుంది. ఆ ఊట, ఆ ఊటే నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. చెప్పు. దేవునిని మనం ఎంత ఘనపరుస్తాం, దేవుడు మనల్ని అంత ఘనపరుస్తాడు. అర్థమవుతుందా? దేవుని మనం ఎంత కించపరుస్తామో దేవుడు మనల్ని అంతగా కిందకి తీసుకొని వెళ్ళి కించపరుస్తాడు. ఆ ఓటెవరు? నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఆ ఓటెవరు? నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. నీ సంతతి కొరకు యేసయ్య ఒక ఓటును తీసి ఉంచాడు. ఆ ఓటుతో ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆ ఓటుతో పరిశుద్ధాత్మ దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. ఆ ఊట ఈ రోజున నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తీసి ఉంచాడు. ఆమేన్. అది ఉప్పుకే ఓట, అది ఆగిపోయే ఓట కాదు. వినండి, ఆగిపోయే ఓట కాదు, ఎండిపోయే ఓట కాదు. అది ఉపికింప చేస్తుంది అని మనం బైబిల్లో చూస్తే చూడండి. కీర్తనాకారుడు దావీదు తన కీర్తనలో ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చాడు చదువుదాం. కీర్తన గ్రంథం 36వ కీర్తన 9వ చరణము. కీర్తన గ్రంథం 36వ కీర్తన 9వ చరణము. ఆమెను చెప్ప గట్టిగా. భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్తున్నాడంటే, నీ యొద్ద జీవపు ఓట గలదు. యేసయ్య వద్ద ఏముంది చెప్పండి? దేవుని వద్ద ఏముంది? రోగాలు ఉన్నాయా? దేవుని దగ్గర సమస్యలు ఉన్నాయా?
దేవుని దగ్గర ఏమండి ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, నిందలు ఉన్నాయండి. దేవుని దగ్గర ఏముందంటే దేవుని దగ్గర జోపు ఓట కలదు. ఆమె చెప్ప గట్టిగా. దేవుని చేతులుంచి ఈ రోజున ఈ ఆరాధన మీరు జోపోటం తీసుకోబోతున్నారు. ఆ జోపు ఊట మీకు వెలుగునిస్తుంది, చీకట్లను నీ జీవితాన్ని వెలిగింప చేస్తుంది, ఎడారుగున్న నీ జీవితాన్ని సెలవేర్లుగా మారుస్తుంది. ఆ జీవపు ఊట నీ జీవితంలోనికి వచ్చి నిన్ను తృప్తి పరిచేటట్లుగా, నిన్ను బలపరిచేటట్లుగా, నీ జీవితాన్ని పచ్చని మొక్క వలె చేయనట్లుగా ఆ జీవపు ఊట ఈ రోజున నీకు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పగట్టిగా. ఆ జీవపు ఊట చేత మీరు తృప్తి పరచబడాలి. అయితే జీవపు ఊటను కొంతమంది విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంట. బైబిల్ ఉంది, ఇశ్రాయేలు ప్రజలు 2 నేరములు చేశారని దేవుడు చెప్పాడు. మనం అంటాం మేమేమి నేరం చేయలేదు కదండి అంటాం. మనం ఏదో ఒక నేరం చేస్తూనే ఉంటాం. వాక్యపు వెలుగులు నడిపించబడకుండా ఉంటే ఒక నేరం అనుకోండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోకుండా ఉంటే ఒక నేరం అనుకోండి. ఏమండి, బాప్తిస్తం తీసుకోకుండా ఉన్నట్టు ఒక నేరం అనుకోండి. బాబు కూర్చోవాలి, బాబాయ్ ఎవరా బాబాయ్ కూర్చో కూర్చో. చెల్లి చెప్ప గట్టిగా చెప్పండి, 2 చెల్లి చెప్ప పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించకుండా ఉండటమే, మనస్సును కట్టుకోకుండా నిలకడగా స్థిరపరచుకోకుండా ఉండటం ఒక నేరం అనుకోండి. ఏదో ఒక నేరం మన జీవితంలో ప్రతిరోజు సాతాను చేయిస్తూనే ఉంటాడు. నేరస్తుడు వీడు అంటాం. ఏం నేరం చేశాడంటే ఒక మనిషిని ఆ రోడ్డు మీద బజార్లో కత్తి తీసుకుని పొడిచాడండి. వీడు నేరస్తుడండి, వీడు నేరం చేశాడండి. ఈ నేరం చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టాలని చెప్తారు. లోక సామెత అది. దేవుని సన్నిధిలో మనం ఏదో ఒక నేరం చేస్తూనే ఉంటాం మనకు తెలియకుండా. ఏదో ఒక నేరాలు మన జీవితంలో అపవాది చేయిస్తూనే ఉంటాడు. సాతాను చేయించే పనులు అవి. ఏనండి, మనుషులు చేయించే పనులు కాదు అవి, సాతాను చేయించే పనులు. దేవుడు మాకు బిడ్డనిచ్చాడని చెప్తారు, దేవుడు మాకు మేలు చేశాడని చెప్తారు, దేవుడు మాకు కార్యం జరిగించాడని చెప్తారు, దేవుడు అద్భుతం చేశాడని చెప్తారు, దేవుడు మాకు సంతానం ఇచ్చాడని చెప్తారు, దేవుడు మాకు స్వస్థతనిచ్చాడని చెప్తారు, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడని చెప్తారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుతాడని చెప్తారు. కానీ ఏదొక నేరం. ఒక 4 సంవత్సరాల క్రితం ఒక సహోదరి ఫోన్ చేసి, పాస్టర్ గారండి దేవుడు నాకు బిడ్డనిచ్చాడు కదా, నేను నా బిడ్డను తీసుకొని వెళ్ళి నిద్ర చేయటానికి వెళ్తున్నాం, ప్రార్థన చేయి అంది. ఏంటమ్మన్నా, 3వ నిద్ర చేయటానికి వెళ్తున్నాను అంది. ఇది నేరం కాదా? దేవునికి బిడ్డనిచ్చాడని చెప్తున్నా కదా, దేవునికి మేలు చేశాడని చెప్తున్నా కదా, దేవునికి అద్భుతం చేశాడని చెప్తున్నా కదా. ఇది నీకు నేరం కాదా? నాన్నమ్మ 3 నిద్రలేంది, 4 నిద్రలేంది, 5 నిద్రలేంది, దేవుడు చిన్నపడి నాకు ఆ స్థలానికి ఎంత తీసుకెళ్తానంటావు, ఈ స్థలాన్ని తీసుకెళ్తానంటావు. ఇది నేరం అంటే ఇది నేరం ఏం కాదులండి పాస్టర్, మీరు ప్రార్థన చేయండి ముందు అందామె. అంటే దేవుణ్ణి ఎలా అయినా మనం ఆడుకోవచ్చు అంటారా? ఇశ్రాయేలు ప్రజలు 2 నేరములు చేశారు. ఏమిటి ఆ నేరములు అని బైబిల్లో చూస్తే ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 13వ చరణము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ చరణం. నా జనులు ఎవరు? మనం దేవుని బిడ్డలమే, దేవుని స్వజనులమి. ఆమెను చెప్పు గట్టిగా. యేసు రక్తము చేత కడగబడిన బిడ్డలం మనం, ఆయన సొత్తైన ప్రజలమి. నా జనులు, నా బిడ్డలో 2 నేరములు చేశారు. ఏమిటా నేరాలు? ఎవరు విడిచిపెట్టారండి వాళ్ళు? జీవజల అయిన యేసయ్య అనేటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నారు. అది అంటే చాలండి. తమ కొరకు నీళ్ళని నిలవని తొట్టను తొలిపించుకున్నారట. 2 నేరాలు. ఒకటి ఏంటంటే జీవజలమని యేసయ్యని విడిచిపెట్టారు. రెండోది తొట్లు తొలిపించుకున్నారు. నీళ్లు నింపుకుంటూ తొట్లు తొలిపించుకుంటారు.
ఆ తొట్లు ఎలాంటి తొట్లు? ఆ తొట్లలో నీళ్లు పోస్తే బద్దలైపోతున్నాయి. నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకున్నారు. ఒకటి, దేవుడి జీవజలమని యేసయ్యను విడిచిపెట్టారు. రెండోది, నిలవని తొట్లలో నీళ్లు నింపుకుంటే నీళ్ళన్నీ ఏమైపోయినాయి? కారిపోయినాయి. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు సంతతి కొరకు, యెరూషలేము నివసిస్తున్న జనుల కొరకు ఆయన ఒక ఊటను తీసి ఉంచాడు. ఆమెను చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. ఆ ఊటైన యేసయ్యను విడిచిపెట్టావా? మొదటిగా ఏంటంటే, జీవజల పైన ఊటైన యేసయ్యని మనం కొన్ని సందర్భాలు దేవుని విడిచిపెడతామండి. మనం వినండి, కొన్ని పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి ఆటోమేటిక్ విడిచిపెడతాం. మనం కొంచెం మంచిగా అన్నం దొరికి, వినండి, నేను నా సంగతే చెప్తాను. కొంచెం మంచిగా అన్నం దొరికి, మంచి వస్త్రాలు ఇచ్చి, చేతి నిండా డబ్బు ఇచ్చి, ఆరోగ్యం చేతి నిండా నాకు ఇచ్చి, అనారోగ్యత లేకుండా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అప్పుడప్పుడు ఏం చేస్తాను? మధ్యలో విడిచిపెడతామంటానండి. జీవజల అయిన యేసయ్యన ఓటును మనం విడిచిపెట్టాము. నువ్వు దేవుని ఎక్కడ విడిచిపెట్టావో ఆలోచించు. వాక్యాన్ని ఎక్కడ విడిచిపెట్టావో ఆలోచించు. ప్రార్థనను విడిచిపెట్టావా? స్తుతిని విడిచిపెట్టావా? తీర్మానాన్ని విడిచిపెట్టావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో, పరిశీలించుకో. ఈ రోజున జీవజల అయిన యేసయ్యని మనం విడిచిపెట్టాము, అదొక నేరం చేశాము. అయితే దేవుడు అంటున్నాడు, నేను మీకు జీవజల పైన ఓటగా నేను మీ కొరకు ఒక ఓటను తీసి ఉంచాను. గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. దేవునితో నడవటం అంటే సామాన్యమైన మాటలు కాదండి. వినండి, వాక్యముతో నడవటం అంటే సామాన్యమైన మాటలు కాదండి. సజీవుడని యేసయ్యతో నడవటం అంటే సామాన్యమైన మాటలు కాదండి. నోటితో చెప్పటం కాదండి, క్రియారూపంలో చూపించాలి, క్రియారూపంలో ప్రత్యక్షపరచుకోవాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీరు 2 నేరములు చేశారు. జీవజలపు ఊటైన యేసయ్యని మీరు విడిచిపెట్టారు. దయచేసి మీరు దేవుని విడిచిపెట్టగాకండి, సన్నిధిని విడిచిపెట్టగాకండి. ఆమేన్. తొట్లు తొలిపించుకున్నారు. ఏ తొట్లు అవి? నీళ్లు నిలవని తొట్లు. అవివేకం అక్కడ కనిపిస్తుంది. కొంతమంది అవివేకముగా ఉంటారు. ఎంత అవివేకం అంటే అంత అవివేకం వల్ల పనిచేస్తూ ఉంటుంది. అవివేకం వల్ల పనిచేస్తూ ఉంటుంది. అవివేకముగా జీవిస్తూ ఉంటారు. అవివేకం అనే ఆత్మ ఈ రోజున చాలా మందిలో ఉందండి. 100కి 9% మందిలో అవివేకం అనే ఆత్మ సంచరిస్తుంది. వాళ్ళకి సరిగా ఒక మార్పు అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. సరైనటువంటి రక్షణ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. సరైనటువంటి విశ్వాసం వాళ్ళ జీవితంలో ఉండదు. సరైనటువంటి మంచి మనసు వాళ్ళ జీవితంలో ఉండదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మీరు 2 నేరములు చేసి ఉన్నారు. అవివేకమైన నేరాన్ని ఈ రోజున విడిచిపెట్టు. ఆమని చెప్పగట్టిగా. దాన్ని విడిచిపెట్టి జీవజలమని యేసయ్యను విడిచిపెట్టకుండా యేసయ్యని గట్టిగా పట్టుకోవాలి. అది గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? లోకాన్ని పట్టుకొని లోకానికి నువ్వు ఆకర్షించబడకూడదు. పాపాన్ని పట్టుకొని పాపానికి నువ్వు ఆకర్షించబడకూడదు. ఆచారాలు పట్టుకొని ఆచారానికి నువ్వు అలవాటుగా మార్చుకోకూడదు. కొంతమంది కొన్ని ఆచారాలతో నిమగ్నమైపోతారు. ఎన్ని ఆచారాలంటే ఆచారం లేకపోతేనే వాళ్ళ జీవితం ఉండదు. కొంతమందికి అన్ని ఆచారాలతో నిమగ్నమై ఉంటారు. ఆచారాలు పక్కన పెట్టాలి, లోక సంబంధమైన అలవాట్లు పక్కన పెట్టాలి. యేసయ్యతో నువ్వు నడిపించబడితే, నువ్వు ఈ యొక్క ఆరాధన యేసయ్యను గట్టిగా పట్టుకోగలిగితే, జీవజలపైన యేసయ్య ఆయన నీకు ఒక ఓటును తీసి ఉంచాడు. ఆ ఓటు ద్వారా నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని, నీ దప్పికను పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తాడు. అమ్మ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. కొత్తగా బైక్ కొనుక్కొని ఒక అబ్బాయి వచ్చాడు.
ఒక స్కూటర్ కొత్తదండి, 1,15,000 నిన్న ఉదయకాలం వచ్చాడు. అన్న తెచ్చుకున్నానన్న, మీ చేత ప్రార్థన చేయించుకోవటానికి నేను తీసుకొని వచ్చాను అన్నాడు. ఆ కుర్రోడు రావటమే కదా, ఆ యవనస్తుడితో ఇంకో పెద్ద ఆయన కూడా తీసుకొని వచ్చాడు. వినండి, తీసుకొచ్చి చర్చి ముందు పెట్టాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తే మేము బైక్ని తీసుకొని వెళ్తామన్నారు. నేను ఉపవాసం ఉన్నాను, కొంచెం బయటికి రాకూడదు అంటే, రావాల్సిందే తప్పదన్నారు. సరే ప్రార్థనే కదా అది కూడా అని, సరే ప్రార్థన చేస్తున్నా. ఆ బైక్ మీద చేతులు పెట్టి, గట్టిగా చేతులు పెట్టి, ప్రభు మీ హస్తాలు ఈ బైక్ మీద పెట్టండి, మీ చూపు ఈ బైక్ మీద పెట్టండి, మీ మనస్సు ఈ బైక్ మీద పెట్టండి, గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. ఆమేన్, దేవునికి స్తోత్ర. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన తర్వాత, బ్రదర్ ఇంక తీసుకెళ్ళమన్నా. అట్టుగా తీసుకెళ్ళం, నువ్వు వెక్కి డ్రైవింగ్ చేయాలన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, కొత్త బండి కదా, ఎక్కటం అంటే కొంచెం నాకు కొత్త కదంటే, లేదన్నా మీరు ఎక్కండి అన్నారు. సరే నేను బండి ఎక్కా. నన్నే డ్రైవింగ్ చేయమన్నాడు. మీరు ఆలోచించండి. సరే ఎలా డ్రైవింగ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఆ బ్రదర్ నా వెనక కూర్చొని గట్టిగా నన్ను పట్టుకొని, అన్న నువ్వు యాండ్ మాత్రం వదిలిపెట్టొద్దు, గట్టిగా పట్టుకో అని చెప్తా ఉన్నాడు. తిన్నగా చివరి దాకెళ్ళి మరలా తిన్నగా వచ్చా. దాంట్లో అర్థం ఏందో తెలుసా అండి, యాండిల్ను గట్టిగా పట్టుకోలేదనుకో, ఈ ముబారక్ నగర్ చివర్లో ఓరొక ఇంట్లోకి దూరిపోద్ది, ఏదో గుంతలో పడిపోద్ది. ఏనండి, ఆ కొత్త బైక్ అబ్బాయి, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన అబ్బాయి, ఈ పాస్టర్ని ఇంత పని చేశాడు ఏంటి, నా బైక్ని అప్పుడే పంచర్ పెట్టేసేసాడు. ఏమండి, ఏదో ఆస్తో పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవడానికి వస్తే అనుకుంటాడు కదండి. గనుక బైక్ నువ్వు గట్టిగా పట్టుకున్నట్లు యాండిల్ నీ చేతిలో ఉండాలి, వాక్యము నీ చేతిలో ఉండాలి, ప్రార్థన నీ చేతిలో ఉండాలి, యేసయ్య నీ చేతిలో ఉండాలి. ఆయన నువ్వు గట్టిగా పట్టుకుంటే జీవ జలపు ఊట నీ కొరకు ఈరోజు తీయబడింది. కొట్టు చప్పట్లో. ఆ జీవ జలపు ఊటి చేత పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకి చాలినంత శక్తినిస్తాడు. ఆమె చెప్ప గట్టిగా చేతులు చాపి. నువ్వు దేవుని గట్టిగా పట్టుకోవాలి, మధ్య మధ్య విడిచిపెట్టకూడదు. కొంతమంది విడిచిపెడతారు. కొంతమంది కొన్న జబ్బు ఏమిటంటే, రోగం వచ్చినప్పుడు దేవుని గట్టిగా పట్టుకుంటారు, రోగం పోయిన తర్వాత దేవుని విడిచిపెడతారు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని గట్టిగా పట్టుకుంటారు, సమస్యలు పోయిన తర్వాత దేవుని విడిచిపెడతారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని గట్టిగా పట్టుకుంటారు, కష్టాలు పోయిన తర్వాత దేవుని విడిచిపెడతారు. ఏందమ్మా అప్పుడు బాగున్నా ఇప్పుడు బాగున్నా అంటే, అప్పుడు గట్టిగా కష్టాలు వచ్చినవాడు అందుకు గట్టిగా పట్టుకున్నాను, ఇప్పుడు ఏమైందమ్మంటే ఇప్పుడు బాగోలేదు అందుకు వదిలిపెట్టాను అంటారు. ఈరోజున వాక్యం చెప్తుంది, నీ సంతత కొరకు నా దేవుడు ఒక ఓటను తీశాడు. ఆ ఓటే జీవ జలపు ఓట. జీవ జలపు ఓటతో ప్రభు నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఆ ఓటని ఇంటిలో ఉప్పొంగుతుంది, ఆ ఓటని ఇంటిలో పొర్లి పొంగుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక చిన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే వినండి, అబ్రహాము భక్తుడు చనిపోయాడు. అబ్రహాం భక్తుడు చనిపోయిన తర్వాత ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చేశాడంటే, ఆయన కొన్ని బావులను త్రవ్వించాడు. ఎవరు? అబ్రహాము భక్తుడు బ్రతుకున్నప్పుడు కొన్ని బావులను త్రవ్వించాడు. సరే, అబ్రహాము చనిపోయాడు. మృతి చెందిన తర్వాత ఇస్సాకు, ఇక వినండి, ఇస్సాకు గెరారులో నివసిస్తున్నప్పుడు అబీమెలెకు రాజు అంటాడు, ఓ ఇస్సాకు నువ్వు బలవంతుడివి, నీ ముందు మేము తట్టుకోలేకపోతున్నావు, ఈ ప్రాంతం విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి, ఈ స్థలం విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలని ఇస్సాకుతో చెప్తుంటే, ఇస్సాకు మాత్రము గెరారులోని నివసించెను. ఆమేన్, దేవునికి స్తోత్రం. నువ్వు బలవంతుడివి, నువ్వు శక్తివంతుడివి, నీకు కొంచెం బాగా దేవుని కృప ఉంది,
కనుక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నాడు. రాజు, శత్రువైన అబీమెలెకు రాజు అడుగుతున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇక్కడ నువ్వు ఉండటానికి లేదని వెళ్ళిపోవాలని చెప్తుంటే ఈ యొక్క ఇస్సాకు మాత్రం గెరాల్లో నివసించినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన తెలుసండి ఇస్సాకుకి? వినండి, మా నాన్నగారు త్రవ్వించిన బావులన్నీ శత్రువు ఏం చేశారు? పూడ్చివేశారని ఇస్సాకు మరలా బావులను త్రవ్వించటం ప్రారంభించెను. బావులు ఏమంటే నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణానది నుంచి రావు, సాగర్ నుంచి రావు, శ్రీశైలం డ్యామ్ నుంచి రావు, పెన్నా నది నుంచి రావు, గోదావరి ప్రాజెక్టు నుంచి రావు. బావులు ఎందుకు త్రవ్విస్తారంటే బావులు తవ్వుచున్నప్పుడు బావుల్లో 30 అడుగులు లోపలికి తీస్తే, 50 అడుగులు లోపలికి తీస్తే అక్కడ జలల గల ఓటలు ప్రారంభించబడతాయి. కొట్టు చప్పట్లు. ఎన్ని నీళ్ళు తోడుకుంటే అంతగా నీళ్లు ఆ ఓటలు ఇస్తూనే ఉంటాయి. ఆ ఊట ఆగిపోదు. ఇంతమంది మీరు నన్ను తాగుతున్నారే, నేను ఆగిపోతానని చెప్పేది కాదు ఆ ఊట. ఆ బావులన్నీ, మూసివేసిన బావులన్నీ ఇస్సాకు తవ్విస్తూ ఉంటే ఆ బావుల్లో నుంచి జలల గల ఓటల ప్రారంభమైనవి. శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు వచ్చి, నువ్వెవరు మా స్థలంలోకి వచ్చి మా బావులు తవ్విస్తున్నావని తవ్వుకున్న బావిని పూర్తి చేసేసారు. ఏనంటే దీంట్లో ఆత్మీయ అర్థం చాలా ఉంది. త్రవ్వుకున్న బావులు ఏం చేశారు ఫిలిష్తీయులు వచ్చి? చదవండి 26వ అధ్యాయం ఆదికాండము. బాబు కూర్చో. చదవమ్మా. ఆమేన్. గట్టిగా చెప్పు, చెప్పు, ఎదగి చెప్పు. ఆ బావులను త్రవ్వించగా జలల గల ఓటలు దొరికెను. పూడ్చిన బావులను త్రవ్వించగా జలల గల ఓటలు దొరికినవి. సాతాను పూడ్చివేస్తాడు. వినండి, మనకు రావాల్సినటువంటి దీవెనలు, మనకు రావాల్సిన ఆశీర్వాదములు, మనకు రావాల్సిన సమాధానం, మనకు రావాల్సిన కృప సాతాను ఏం చేస్తాడు? రానియకుండా ఆయన సాతాను పూడ్చేస్తా ఉంటే ఇస్సాకు తవ్వటం ప్రారంభించాడు. ఆమేన్. కష్టపడి తవ్విన బావులన్నిటినీ వినండి ఏం చేశారండి? ఫిలిష్తీయులు వచ్చి పూడి చేసేసారండి. జగడమారారు, గొడవ పెట్టుకున్నారు. ఏంటి నువ్వు బావులు ఎందుకు మా బావులు తవ్వుతున్నావు అంటే ఇస్సాకు అంటాడు, అవి మీ బావులు కాదు, మా తండ్రి కాలంలో తవ్వించిన బావులు ఇవి. పూడి చేశారు. తవ్విన బావిని పూడి చేస్తే ఇస్సాకు మౌనంగా లేడు. మరలా రెండో బావిని తవ్వటం ప్రారంభించాడు. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి తెలుసండి? ఒక ప్రయత్నం చేశాం కదా, ప్రార్థన చేశాం కదా, దేవుడు ఇస్తాడని ఉండకూడదండి, దేవుడు చేస్తాడు అనుకోకూడదండి. ఎన్ని ప్రయత్నాలైనా చేయాలి బైబిల్లో. ఆమేన్. నీకు జయము కలుగుతుంది, ముగింపులో నీకు జయము కలుగుతుంది. నాకు ఇంకా ఏం కార్యం జరగలేదు కదా, ప్రార్థనలు చేసుకోవటంలో ఉపయోగం ఏమి లేదు, నేను ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిది, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ప్రయత్నం ఫలించలేదు, ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన అనుకోకూడదు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నాలన్నిటిలో దేవుడు ఒక రోజున నీకు ఫలితం ఇస్తాడు. కొట్టు చప్పట్లో, హుషారుగా చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు త్రవ్వాలి, ప్రార్థనతో త్రవ్వాలి, స్తుతితో త్రవ్వాలి, విశ్వాసముతో త్రవ్వు. విశ్వాసముతో త్రవ్వాలి. ఆ బావులన్నీ మూసేస్తే మళ్ళా రెండో బావి దగ్గరకు వచ్చి వీళ్ళు మళ్ళీ ఏం చేశారు? మట్టి మాత్రమే పూడి చేసేసారండి. ఏం చేశారండి? మట్టేసి పూడి చేసేసారు, మట్టేసి పూడి చేసేసారు, మట్టేసి పూడి చేసేసారు, మొత్తం పూడి చేసేసారు బావులన్నింటినీ.
అమ్మో నేను కట్టుకుని నీళ్ళంతా పాడైపోయింది, శిథిలమైపోయింది, ఈ తవ్విన గొంతును కూడా పూర్తి చేసేసారు, ఏంటి నా కర్మ, ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకోలేదు. మరలా విశాఖ మరలా 3వ బావిని త్రవ్వించడం ప్రారంభించెను. వాళ్ళు పూర్తి చేస్తుంటే విశాఖ తవ్వుతూ ఉన్నాడు. అర్థమవుతుందండి? శత్రువు పూర్తి చేస్తుంటే విశాఖ త్రవ్వుతూ ఉన్నాడు విశ్వాసముతో. గమనించండి, శత్రువు వచ్చి పూర్తి చేస్తుంటే విశాఖ మరలా తవ్వుతూనే ఉన్నాడు. ఆపటం లేదు, బావును తవ్వటం ఆపటం లేదు. అయితే 3వ వాళ్ళకి ఇసుకొచ్చేసేసి శత్రువు, వీడు ఎన్ని చెప్పింది వినడో, ఎంత చెప్పింది వినడో, వీడు ఎన్నిసార్లు చెప్పినా కానీ వీడు బావుని మనం పూర్తి చేస్తుంటే మరలా ఇంకొక బావిని తవ్వుతున్నాడు, వీడితో మనకెందుకని సైతానికి ఇసుకొచ్చేసేసేసి పక్కకి వెళ్ళిపోయింది. 3వ బావిలో జీవజలపు ఓటలు ప్రవహించిన కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. బావులను త్రవ్వుతూ ఉంటే ఒకవేళ శత్రువు నీ బావులను పూర్తి చేసేడేమో, శత్రువు నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మింగేసేడేమో, శత్రువు నీ పట్ల దేవుని ఉద్దేశాన్ని ఇంతవరకు పతనం చేస్తూ వచ్చాడేమో, పూడ్చాడేమో. పూడ్చినా కానీ మరల నువ్వు బావులతోటి ఈరోజు ప్రారంభించు. బావులను త్రవ్వు. ఏం తవ్వాలండి? రే మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు బిడ్డలారా? ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు రావాలి, 1 నిమిషం రావాలి మీ ఇద్దరు. నేను వస్తాను బయటికి. చేతులు బయట గట్టిగా చెప్పాలి, 2 చేతులు బయట పెద్దగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి, ఇంకా ఉచ్చంగా చెప్పాలి, మరోసారి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయతను మనం నేర్చుకుంటే ఎక్కడ కూడా మనం బలహీనం కాం. వినండి, ఎక్కడ కూడా మనం బలహీనంగా. మేము ఇలాగనే స్వార్థ పెట్టేటప్పుడు, ఓ పాస్టర్ గారు ఈ ఊళ్ళో కృతజ్ఞత కొడుకుందని చెప్పాడు, ఓ పాస్టర్ గారు చచ్చిన కూటం అని చెప్పాడు, ఓ పాస్టర్ గారు అదిగో పెళ్లి కూటం ఉందని చెప్పాడు, ఓ పాస్టర్ గారు ఈ ఊరిలో అది ఉందని చెప్పాడు. ఈ ఊరు కాబట్టి ఇంకొకరు ఇంక కట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడ పోతే ఏమండి ఇక్కడ సభ ఉందని చెప్పాడు, అక్కడ కాబట్టి ఇంకొక ఊరు వెళ్ళాను. చివరికి ముగింపులు ఎక్కడో ఒకసారి కూటమి పెట్టుకొని వచ్చేవాళ్ళమే. అర్థమవుతుందండి? ఎక్కడో ఒకసారి పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఆగిపోకూడదు. ఈ రోజున నువ్వు త్రవ్వు, నా దేవుడు జీవజలపు ఓటల ప్రభు నీకు ఇస్తాడు. జీవజలపైన ఊట యేసయ్య నీకు ప్రత్యక్షమవుతాడు. యేసయ్య నీ గుండెలోకి ప్రత్యక్షమవుతాడు. ఆ ఊట నీ అవసరాలను తృప్తిపరుస్తుంది. ఆ ఊట నీ ఆత్మీయ స్థితిని అదుగో నీ ఆత్మీయ స్థితిని వృద్ధిలోకి తీసుకొని వస్తుంది. ఆమె చెప్పు, గట్టిగా హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు, 2 చేతులు చాపు. జీవజలపు ఓట అయిన యేసయ్య నీ కొరకు ఒక ఓటను తీశాడు. ఈ సంవత్సరం ముగింపులో ఆ ఓటతో ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. నీ ఆత్మ దాహం తీర్చబడుతుంది, నీ అవసరతలకు దాహం తీర్చబడుతుంది, నీ కష్టాలకున్న నష్టాలకున్న ఇబ్బందులు తొలగిపోయి ఆయన ఆనందమనే దాహముతో ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమె చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. అన్నా ఆ బ్యాచ్ ఉన్నారన్నా, అన్నా విజయ్ కుమార్ ఆ బ్యాచ్ రామను, వాళ్ళు నుంచోద్దు, అక్కడికి లోపల రమ్మను, రావాలి. వాళ్ళు బాగుపడాలని ఆశ అంతమించేం లేదు. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళిళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకున్నాను, అయితే వీళ్ళ గురించి కూడా పట్టించుకుంటానులే. పెళ్లి కాని వాళ్ళు కదా పాపం, రేపు భార్యలు ఎట్ట చూసుకోవాలనో ఎట్ట చేసుకోవాలో తెలుసుకోవాలి కదా. యవనస్తులు చక్కగా ముందు కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు చక్కగా. వాడు చిన్నప్పుడు బాగానే ఉన్నారు, వీళ్ళు కొద్దిగా వయసు వచ్చింది కదా పాపం, కుర్రోళ్ళు కదా. మేము కుర్రోళ్ళం కదండి, మేము కుర్రోళ్ళు అట్టం అవుతామండి. మీరు అందరూ కుర్రోళ్ళు. చేతులు జాబు గట్టిగా చెప్పండి, 2 చేతులు జాబు పెద్దగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇంకొకటి రావాలన్న చూడండి, అడిపోయాడు చూడు, ఉన్నాడా? ఆ రామన్ చేతులు జాబు గట్టిగా చెప్తా, పెద్దగా చెప్తా. హల్లెలూయా, హుషారుగా చెప్తా. దేవుడు నీ కొరకు జీవజలపోటను తీశాడు. ఆ ఓట నీ ఇంటిలో ప్రత్యక్షమవబోతుంది, ఆ ఓట నీ ఇంటిలో ప్రత్యక్షమవబోతుంది. ఆ ఓటే పునరుద్ధారుడని యేసు. కట్టు చప్పట్లో, కట్టు గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహింపరచు.
ఒకవేళ సాతాను నీ బావుల్ని పూర్తి చేశాడేమో, సాతాను నీ విశ్వాసాన్ని ఇమ్ము చేశాడేమో, సాతాను నీ ప్రతిష్ఠితిని దెబ్బతీశాడేమో, సాతాను నీ తీర్మానాన్ని దెబ్బతీశాడేమో. నా దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్క మరలా నీ యొక్క జీవితాలను మరలా దేవుడు మరొకసారి సమీపిస్తున్నాడు. ఆమేన్. నీ బావులు పూడిపోయినయా? అయితే నీ బావులు మళ్ళా నువ్వు నా యేసయ్య త్రవ్వి నీకు జల్లల గల్ల ఓట్లు ఇస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్ప, హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఒక స్థలంలోకి రమ్యముగా ఉందండి ఆ పట్టణం అంతా. గోవా ఎలా ఉంటుంది తెలుసండి? చాలా అందంగా ఉంటుంది. గోవా వెళ్ళినలో తెలిసిద్దండి. ఎంత రమ్యముగా ఉండదంటే ఆ పట్టణం అంతా, గోవా సిటీ అంతా 2 జిల్లాలే. రమ్యముగా ఉంటుంది గోవా పట్టణం అంతా కూడా. అయితే ఆ రమ్యమైనటువంటి స్థలాలు, ఆ రమ్యమైనటువంటి ఆ సముద్రం, అరేబియా సముద్రం చాలా మంచిగా ఉంటుందండి. మమ్మల్ని తీసుకెళ్ళారు. ఫస్ట్లో అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం బెంగ పెట్టుకున్నప్పుడు, అమ్మో ఈ ఏరియాలో ఎలా సేవ చేద్దాం అన్నప్పుడు విశ్వాసులు అన్నా మిమ్మల్ని తీసుకెళ్తామని నన్ను పాస్టర్ మరి ఇద్దరిని తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ రమ్యముగా ఉన్నటువంటి స్థలంలో ఆ యొక్క సముద్రం తీరాన ఇంచుమించు ఒక 30 మంది బాప్తిసాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ సముద్రం తీరం నీళ్ళు తెల్లగొని నోట్లో నేనేం చేశానంటే ఆ నీళ్లు నోట్లు వేసుకుంటే అబ్బో చచ్చిపోయేంత విసువెక్కిపోయింది. ఆమెన్. నేనన్నా ఏంటన్నా నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే, ఈ నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళేనా అని అన్నారు. అలాగే నీ ఎలీషా అనేటువంటి ఒక పాస్టర్ గారు వినండి, కొంతమంది జీవితాలు ఉప్పుగా ఉన్నాయా? ఉప్పు జీవితాన్ని యేసయ్య ఎలా చేస్తాడు? మంచి నీరుగా మారుస్తాడు. విశ్వసించో, పెద్దగా చెప్పు. హల్లెలూయా. అరే లక్కీ, ఆ భీమగాడు ఉన్నాడు, వాళ్ళ షికార్లు ఎక్కువైపోయింది, పెళ్ళిళ్ళు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. పెళ్లి చేస్తే బాగుండు. అమ్మ పెళ్లి చేయమ్మాడికి వచ్చినట్టున్నాడు. ఒక బండరాయిని కడితే చేతులు చాప గట్టిగా చెప్దాం, హుషారుగా చెప్దాం, 2 చేతులు పైకి పెద్దగా చెప్దాం. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హుషారుగా చెప్దాం. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్పండి, 2 చేతుల పైకెత్తి హుషారుగా చెప్పండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ ఎలీషా పాస్టర్ గారు, అబ్బా ఈ పట్టణం చాలా రమ్యంగా ఉంది, ఇల్లు చాలా రమ్యంగా ఉంది, ఇల్లు అందంగా ఉంది అంటుంటే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీకేం చెప్పాము, ఈ పట్టణం మీ కళ్ళకి రమ్యముగా కనిపిస్తుంది, కానీ ఈ పట్టణంలో ఉన్న నీళ్ళన్నీ కూడా చేదైపోయినవి. ఊరు మంచిదే గాని పొన్నూరు మంచిదే గాని పొన్నూరులో ఉన్న ప్రజల జీవితాలు సాతాను చెడిపేశాడు. గుంటూరు మంచిదే గాని అక్కడున్న నాగరికత సాతాను చెడిపేశాడు. ఆమె చెప్పండి, ఉద్యోగం చెప్పండి, పెద్దగా చెప్పండి. వినుకొండ మంచిదే, అక్కడున్న పరిస్థితులు ఏమైపోయినాయి, గ్లాసు మంచిలు కూడా ఇవ్వరు మా ఏరియాలో, రూపాయి ఇస్తేనే ఇస్తారు. మంచిలు ఇబ్బందులు, మంచిలు పరిస్థితులు, అన్ని నీళ్లు భూమిలో తీస్తే చేదు నీళ్ళే, మంచి నీళ్ళేం కాదు. మీరు గమనించండి ఇక్కడ, ఓ దైవజనుడా, ఈ పట్టణం పేరుకైతే బాగానే ఉంది కానీ, రమ్యముగా ఉంది కానీ, ఈ పట్టణంలో ఉన్నటువంటి భూములోంచి వస్తున్నటువంటి నీరు చెడిపోయింది, చేదైపోయింది. ఆమె చెప్ప గట్టిగా, గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. అవునా? దైవజనుడు అన్నాడు, అవునా? అవునయ్యా. ఒక కొత్త పాత్ర తీసుకొని కొత్త పాత్రలు ఉప్పు వేసి అని చెప్పాడు. అక్కడ నీటి ఓటను రుచండి. ఒక అద్భుతం జరిగింది. కొట్టు
కొత్త పాత్రలో ఉన్నటువంటి ఆ ఉప్పు నీళ్ళలో వేయగానే ఆ నీటి మూటలన్నీ మంచి నీరుగా మారినవి. కట్టు చప్పట్లో ఆ నీటి ఒట్టులన్నీ మంచి నీళ్ళుగా మారినట్లుగా నీ జీవితాలు మంచి నీరుగా మార్చబడును గాక. నీ పిల్లల జీవితాలు మంచి నీరుగా మార్చబడును గాక. నీ ఆత్మీయ స్థితి మంచి స్థితిగా మార్చబడును గాక. కట్టు చప్పట్లు హుషారుగా చప్పలు కొట్టండి. నీకు మరణము సంభవించదు. ఆమేన్. ఇందాక యవనస్తురాలు వచ్చి సాక్ష్యం చెప్పింది. పాపం సాక్ష్యం చెప్పి ఆ అమ్మాయికి పాపం చెప్పలేకపోయింది. కుదరలేదు. ఆ యవనస్తురాలకి సాక్ష్యం చెప్పడం పాపం పెద్దగా చెప్పలేకపోయింది. తెలుసండి, వాళ్ళ అత్తగారు హైదరాబాద్ నుంచి వచ్చి ఏదో పట్టుకుంది దుర్గమ్మని అదని ఇదని చివరికి విజయవాడ కొండ కూడా ఎక్కించారు. ఏనండి, ఇంచుమించు కొన్ని వందల చర్చిలు తిప్పారు. మన గొప్పదని నేను చెప్పట్లేదు, కొన్ని వందల చర్చిలు తిప్పారు. చివరికి తీసుకొచ్చారు. దానికి నిదర్శనం అమ్మ మాచవరం తల్లే. ఫోన్లో ఉందా? ఎవరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, చేతులు చాప గట్టిగా చెప్పండి. మాచవరం తల్లి ఆమె సాక్ష్యం. ఆడికి వెళ్ళిపోయింది. నేను దుర్గమ్మనే, యేసుక్రీస్తు దేవుడు కాదు. మంచి ప్రార్థన చేశాం, ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఇప్పుడు ఆమె జీవితం మంచిగా మారింది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండు చేతులు పెద్దకు చప్పలు కొట్టి హుషారుగా ఆమె జీవితాన్ని దేవుడు బ్రతికించాడు. ఈ స్థలములో ఎవరు అడుగుపెట్టినా కానీ ఒక అద్భుతం ప్రభు చేస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పగట్టిగా దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, మహత్తు కార్యాలు చేసే దేవుడు. అక్కడ గమనిస్తే నీళ్ళన్నీ ఏమైపోయినాయి? మంచి నీరు అయిపోయింది. నీళ్ళన్నీ ఏమైపోయినాయి? ఈ రోజున జీవపు ఓటని నా దేవుడిని కొరకు తీసి ఉంచాడు. మీ కొరకు తీసి ఉంచాడు, మీ సంతతి కొరకు తీసి ఉంచాడు. జీవపు ఓటని యేసయ్య మీ జీవితాల్లో మంచి కార్యాలు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు. మంచి కార్యాలు చేస్తున్నాడు. మంచి సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. మంచి కార్యాలు అనుభవిస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు నా దేవుడు ఈ రోజుని ఎందుకన్నా ప్రేరేపిస్తున్నాడు? మీ సంతరు కొరకు ఒక ఓట తీయబడింది. ఆ ఓట మీ అవసరాలన్నీ తీర్చేస్తుంది. మీ ఆత్మీయ స్థితి నా దేవుడు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మకు చాలినంత జీవాహారాన్ని ప్రభుస్తాడు. కొరత అంటూ ఉండదు. వినండి, కొరత అంటూ ఉండదు. కొరత చేసే దేవుడు కాదు ఆయన, కొదవ చేసే దేవుడు కాదు. మనం అందరం పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేశాం. భాస్కర్ గారు పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేశాం. ప్రభు, ఆయన చెన్నై హాస్పిటల్ ఉన్నాడయ్యా, లివర్ కట్ అయిపోయింది, సాప్ లివర్ వేయించుకున్నాడు. వాళ్ళ బంధువులు ఎవరు ఇస్తే ఇంచుమించు 80 లక్షల రూపాయలు ఖర్చు ఉందని మనం అందరం ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన ఫలితముగా దేవుడు అద్భుతముగా ఆయన పోయిన వారమే పత్తిపాడు ప్రాంతానికి ప్రభు నడిపించాడు. అటు చప్పట్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనం మంచి నీరు తాగబోతున్నారు. మంచి నీరు తాగిన మీకు మరణము కలగదు, రోగము కలగదు, శాపము కలగదు, కన్నీళ్లు కలగు, ఇబ్బందులు కలగు, నష్టాలు కలగు. ఆమేన్. ఆ దైవజనుడు నిజంగా చచ్చిపోయి బ్రతికాడండి. మృత్యుంజయుడిగా నా దేవుడు లేపాడు. అందుకని యేసయ్య వారు జీవపు ఓటై ఉన్నాడు. ఆ ఓటని ఇంట్లోకి రాబోతుంది. ఆ ఓట బొబికింప చేయబోతుంది ఆశీర్వాదాన్ని. ఆగిపోయే ఓట కాదు అది. అందుకని ఇంకొక మాట చెప్పిన ముగిస్తుంది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవండి. త్వరగా అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం.
చేతులు చెప్పేది గట్టిగా చెప్పు. 2 చేతులు చెప్పు, పెద్దగా చెప్పని ముగిస్తున్నాను. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. ఏనండి, మీరు చాలా మంది ఏమంటున్నారంటే, మాకు దీవెన అనేది రావట్లేదు, కష్టపడుతున్నాను, శ్రమిస్తున్నామని గత రాత్రి చాలా మంది నాతో చెప్పారు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఎందుకన్నా ప్రభువు నాకు ఈ వాక్యం మీద మనసు ఉంచాడు. వినండి, పుచ్చుకున్నట్టు కంటే విచ్చుట ధన్యత. వినండి, జీవజలమైనటువంటి యేసయ్య ఊట ఆగిపోద్దా? ఊట భూమిలోంచి ఏం చేస్తుంది? పొర్లుతూనే ఉంటుంది. ఎండాకాలం పొర్లుతుంది, వర్షాకాలం పొర్లుతుంది, శీతాకాలం పొర్లుతుంది. జీవజల పైన యేసయ్య ఊట పొర్లుతూనే ఉంటుంది, ఆగిపోయేది కాదు. ఆకాశానికి ఎవరైనా అడ్డుబండ పెట్టగలుగుతారా? నువ్వు పైనుంచి కింద పడద్దని చెప్తామా మనం? చెప్పలేమండి. దేవుడు ఆకాశానికి అడ్డుబండ ఎవరు పెట్టలేరు. సైతాన్ని పెట్టిన అడ్డుబండలను ప్రభు కూల్చేస్తాడు. అయితే ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఎందుకు రావటం లేదు? పుచ్చుట కన్నటికంటే ఇచ్చుట, దాన్ని దేవునికి ఇచ్చే మనసు కావాలి. వినండి బాగా, మీరు వాస్తవంగా చెప్పాలంటే, నా ప్రభునటి యేసుక్రీస్తుని నమ్ముకున్న రోజు నుంచి ఇప్పుడు వరకు బలిపీఠం మీద ఉండి చెప్తుంది ఈ మాటలు. ప్రతిదీ నా దేవునికే ప్రాముఖ్యత నేను ఇస్తాను, ఎవ్వరికి ప్రాముఖ్యత ఇవ్వను. రెండో మాట చెప్పమంటారా? ఎప్పుడు 2000 వచ్చినా, నేను ఒకళ్ళు ప్రార్థన చేయించుకుని 2000 ఇచ్చేళ్ళారు, ఇంకొకళ్ళు 1000 రూపాయలు. ఎప్పుడు ఎన్ని డబ్బులు వచ్చినా అవి నా దగ్గర మాత్రం పెట్టుకోను, సేవాపరంగా ఖర్చు పెడుతూనే ఉంటా. ఆయన ఇస్తున్నాడు, నేను ఖర్చు పెడుతున్నా, ఆ దార ఆగిపోదు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, వినండి, కొంతమంది ఏం చేస్తారంటే, సమర్పణ కలిగిన సేవకులు ఉన్నారు, సమర్పణ లేని సేవకులు కూడా ఉన్నారు ప్రపంచంలో. కులపిచ్చితో కొన్ని సంఘాలు కట్టుకున్న వ్యక్తులు కూడా ఉంటారు, కులకట్లతో కొన్ని సంఘాలు నడిపించుకునే వ్యక్తులు ఉంటారు. ఇక్కడ కులం ఉండదు, మతం ఉండదు, రాజకీయం ఉండదు, ఏది ఉండదు. ఇక్కడ ఒక సమర్పించమని సేవ ఇది. దేవుడు పిలిస్తే ఒట్టి చేతులతో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని 2 ప్యాంట్ షర్ట్ తీసుకొని బయలుదేరి ఇల్లు వాకి విడిచిపెట్టి, కులాన్ని విడిచిపెట్టి, రక్త సంబంధుల బంధువులు స్నేహితులు విడిచిపెట్టి దేవుడు తీసుకొచ్చిన స్థలములో నిలబడి సేవ చేస్తున్నా. 150 రూపాయలతో ఈ పరిచర్య ప్రారంభించాం. నాకు తెలుసు అది. గమనించండి, సేవకులు చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటారు, మేము స్వార్థ చెప్తున్నావా, వాళ్ళు కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు కానుకలు తీసుకునేది? బైబిల్ ఏం చెప్తుంది? కానుక ఎవరికి ఇవ్వాలి? ఉపదేశాన్ని ప్రకటించేటువంటి వ్యక్తికి 10వ వంతు దశమభాగం సేవకునికి ఇవ్వాలి. నీ కష్టార్జితం సమర్పించమని సేవకుడి దగ్గర రావాలి. ఇంకొక స్థలానికి వెళ్ళకూడదు. లేదు మీరు ఇవ్వకుండా, అమ్మో దేవుడు నాకు ఇస్తాంటే ఎట్టిస్తాండి, ఈరోజు నువ్వు 10 రూపాయలు, దేవుడు రేపు నీకు 20 రూపాయలు ఇస్తాడు. అమ్మని చెప్పు గట్టిగా, తెలుసా? పెద్దగా చెప్పు. పుచ్చుకున్నట్టు కంటే పుచ్చుట ధన్యత. దేవునికి నువ్వు ఇవ్వాలి. ఏమిస్తావు? నీ కష్టార్జితములో బైబిల్లో ఉంది. నేను చెప్పే మాట, బైబిల్లో రాసిన మాట, దాన్ని తుడిచివేయటానికి ఎవరికి అర్హత లేదు. మలకి గ్రంథం, దాన్ని తుడిచివేయటానికి ఎవరికి అర్హత లేదు. 3వ అధ్యాయం 8-11 వచనాలు చదవండి. చివరి మాట త్వరగా. 10వ భాగం నీకు 500 వస్తే 50 రూపాయలు దేవునిది, అది దేవుని దగ్గర తీసుకురావాలి. ఏనండి, బాగానండి. ఒక ఆయన చెప్తుంటే నాకు చాలా దుఃఖం అనిపించింది. 1,80,000 రూపాయల గేదె చచ్చిపోయింది 3 రోజుల క్రితం. 1,80,000 రూపాయల గేదె చచ్చిపోయింది 3 రోజుల క్రితం. ఎందుకు చచ్చిపోయిందండి అంటే, దేవుడు కావాలని చంపుతాడా? చంపడు కదా. దేవుని బిడ్డలు 2 నేరాలు చేశారు. ఒకటి, ఆజ్ఞను అతిక్రమించారు, జీవజలపు ఓటని యేసుని విడిచిపెట్టారు. ఆమె
నేను ప్రార్థన చేస్తున్నా, మీరు నమ్మండి. ఆ గేదె బ్రతకాలని నేను 10 రోజులు ఉపవాస ప్రార్థనలో పెట్టా. యేసయ్యాకి గేదె బ్రతకాలయ్యా, ఆ గేదె బ్రతకాలయ్యా, 1,80,000 రూపాయలే కష్టార్జితమయ్యా, ఆ గేదె బ్రతకాలని అది అక్కడ కూర్చొని కన్నీళ్ళు విడిచి నేను ప్రార్థన చేశాను. 10 రోజులు ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని, అది బ్రతకాలయ్యా, 1,80,000 రూపాయలు మామూలు మాటలు సంపాదించాలంటే నా దేవుడు అన్నాడు, నా మందిరంలోనికి 10వ వంతు ఆహారం ఉన్నట్లుగా 10వ వంతు తీయకుండా ఉంటే జరిగే సంభవం అది అన్నాడు. ఇక నేనేం చెప్పలేదు. ఆ 3 రోజులకు ఫోన్ చేసి, పాస్టర్ గారు గేదె చచ్చిపోయింది అంది. సరేనమ్మా అన్న. తెలుసుకుంటే బాధ లేదు, తెలుసుకోకపోతే ఇంకా ఉన్నాయన్నీ పోగొట్టుకుంటా. నువ్వు దేవునికి 10వ వంతు దశమ భాగం ఎవరికి ఇస్తున్నావు? నాకు కాదు ఇస్తుంది. యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి యాజకుని చేతులు పెడితే ఈ సేవ ముందుకు సాగిపోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఇవ్వటం ప్రారంభించి నీ ఇంట్లో ధారాళముగా ఆశీర్వాదం కురిపిస్తాడు. ఆమె చెప్ప గట్టిగా. హల్లెలూయా. ఇచ్చేదేదో సొనుగుతూ కొనుగోదు కాదు. 10వ వంతు దశమ భాగం నీ కష్టార్జితము, నీ మందిరం బలిపీఠము చూడాలి. అది దేవుని మందిరానికి రావాలి. చాలా మంది రోజున ఏం చేస్తున్నారంటే, దేవునికి ఇవ్వకుండా కొంతమంది తెలియక, కొంతమంది తెలిసి, మరి కొంతమంది అటు ఇటు తెలియక, మరి కొంతమంది ఏమైంది అనేవాళ్ళు ఇలాగా సైతాను ముసుకేసి మనకు రావాల్సినటువంటి బావులను సాతాను పూడ్చివేసి ఉండగా ఈ బావులను మరలా ప్రభు త్రవించును గాక. చేతులు చాపు, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నీ రూపాయి అనేది ఏదైనా కానీ దేవుని సన్నిధికి తీసుకొచ్చి నువ్వు 10వ వంతు ఏమన్నాడు? ఆకాశపు ఆకిలిప్పి పట్టజాలన దీవెన వర్షముతో నేను నిన్ను. దేవుని దీవెన కావాలన్నా పిక్కిస్తారు. కొంతమంది 50 రూపాయలు నడిపోయి మళ్ళీ దొరకదో, 400 రూపాయలు నడిపోయి దొరికిద్దో, పిక్కించకూడదు. ఇచ్చేదేదో ధారాళముగా ప్రభువుకు దేవుడిని దీవిస్తాడు. పైకి లేసి ఒక్క నిమిషం, కళ్ళు మీ చేతుల పైకి ఒక్క నిమిషం, అందరూ పైకి లేండి ఒక్క క్షణం, చేతుల పైకి ఎత్తండి ఒక్క క్షణం, పైకి వెళ్ళండి ఒక్క క్షణం. 5 నిమిషాలు టైం ఉంది. ఒక్క నిమిషం చేతుల పైకి ఎత్తండి, కళ్ళు మేయండి, చేతులు చాపండి, దయచేసి ఒక్క